హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే మనకు FT003 మినీ డీకోడర్ మనం ఒక క్యాబిన్లో మాత్రం అమర్చబడింది. సో టుడేస్ వీడియో ఇస్ నథింగ్ బట్ FT003 మినీ డీకోడర్ వాజ్ అడ్జస్టెడ్ ఇన్ దిస్ preamp preamp cabin. So if we go back we can see మనం వెనక వైపు ఒకసారి చూసినట్టయితే మనకు బోర్డ్స్ ఏ మాదిరిగా అమర్చానో మీరు చూడొచ్చు. ఈ నాబ్స్ వచ్చేసి చూడొచ్చు మీరు. ఇది సెంటరు, వాల్యూమ్ పెంచుకోవడం తగ్గడానికి. ఇది వచ్చేసి సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్. ఇది ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్. ఇది వచ్చేసి సబ్, అంటే కొన్ని హోమ్ థియేటర్స్కి వాల్యూమ్ అనేది మనకు లో గెయిన్ వస్తుంది. అట్లాంటి వచ్చినప్పుడు నేను ఇలా సెట్ చేశాను. మీరు లోనికి చూసినట్టయితే FT003 బోర్డ్ అయితే నేను ఈ విధంగా అమర్చబడింది. మీరు చూడొచ్చు. ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. సో ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇంకా ఈ గెయినర్ బోర్డు మీకు ఎలా అమర్చానో చూపించబోతున్నాను. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ప్యానల్ వాజ్ అడ్జస్టెడ్. I was adjusted in this cabin. So you can take a look the back side of the cabin. This is the FT003. Now the song was playing in DD mode. Status light is, you can see it is blinking. మీరు చూడొచ్చు, సాంగ్ అనేది డాల్బీ డిజిటల్లో ప్లే అవుతుంది. స్టేటస్ లైట్ కూడా స్టేటస్ లైట్ కూడా మీకు బ్లింక్ కావడానికి చూడొచ్చు, బ్లింక్ అవుతుంది. సో ఇది మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి జెమ్నీ, నార్మల్ జెమ్నీ హెచ్డి టీవీ అయినప్పటికి కూడా మనకి ఇక్కడ డాల్బీ సింబల్ అనేది, డాల్బీ సింబల్ అనేది లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మీరు చూడొచ్చు. DD అంటే డాల్బీ డిజిటల్. నార్మల్ హెచ్డి ఛానల్స్ కూడా డాల్బీ డిజిటల్కి ఈ FT003 అనేది కన్వర్ట్ చేసుకుంటుంది. సో మనం సౌండ్ అనేది నేను చెక్ చేయట్లేదు, మనకు కాపీరైట్స్ పడతాయని. సో I was used this 5 channel gainer board is run with 12 volts 1 amp by dual power supply. ఈ బోర్డు గెయినర్ బోర్డు 5 ఛానల్ గెయినర్ బోర్డు యూజ్ చేయబడింది. ఇది 12 volts 1 amp తోని రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది డ్యూయల్ పవర్ సప్లైతోని మనం ప్లస్ మైనస్ మధ్యలో వచ్చేసి గ్రౌండ్ అనేది ఇచ్చుకుంటాము. ఇక్కడ మీరు చూడొచ్చు, +12 గ్రౌండ్, 12 volts మైనస్. ఓకే, నేను వచ్చేసి పవర్ సప్లై అయితే ఇది యూజ్ చేశాను. సో గెయినర్కి 12 volts డ్యూయల్ పవర్ సప్లై, ప్లస్ ఇక్కడ మీరు స్టేటస్ చూడొచ్చు. ఇక్కడ పవర్ బటన్ అనేది మీకు బ్లింక్ అవుతుంది. వోల్టేజ్ పాజిటివ్, గ్రౌండ్, ఇవి రెండు 8 volts to 24 volts వరకు అయితే ఈ బోర్డు రన్ అవుతుంది. నేను 10 volts ఇచ్చాను, 10 volts 1 amp అయితే ఇచ్చాను ఈ SMS బోర్డు నుంచి. మీరు జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చి మీరు RCA కేబుల్స్ కూడా చూడొచ్చు. ఏ ఛానల్కి ఆ ఛానల్ అవుట్పుట్ ఇక్కడ నుంచి వస్తుంది. FL, FR, సబ్, సెంటరు, SL, SR. సో నేను వైరింగ్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. అవుట్పుట్ నుంచి మనకు ఈ FT003 ఇన్పుట్ అనేది నేను ఈ సాకెట్స్ నుంచి తీసుకున్నాను. సో ఇన్పుట్ అనేది ఈ సాకెట్స్ నుంచి తీసుకున్నాను. ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసాను. ఇన్పుట్ మీరు చూడొచ్చు. అవుట్పుట్ వచ్చేసి మనకు ఇలా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు అవుట్పుట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ మనకు రిబ్బన్ వైర్స్ అనేది ఇచ్చేసాను. ఈ RCA సాకెట్తోని అవుట్పుట్ హోమ్ థియేటర్కి ఇవ్వచ్చు. సో ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది మొత్తం. ఇది AC స్క్వాడ్ నుంచి ACT DC SMS పవర్ సప్లై వాడాను. ఓవరాల్గా ఇవాళ వర్క్ వచ్చేసి ఇది. ప్లీజ్ లైక్, వాచ్ and subscribe my channel. Thank you friends.